ఇక తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల ప్రమాదాల క్రమంలో జేబీఎం సంస్థకు చెందిన ఎలక్ట్రిక్ బస్సులను తాత్కాలికంగా నిలిపివేసింది. అన్ని డిపోల పరిధిలో ఈ సంస్థకు చెందిన బస్సు కార్యకలాపాలను నిలిపేసింది. తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు ఈ బస్సు డిపోలకే పరిమితం కానున్నాయి. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. నుమాన్. టీజీఎస్ఆర్టీసీ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. సో ఇటీవల కాలంలో వరుసగా అగ్ని ప్రమాదాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో జేబీఎం కంపెనీకి సంబంధించినటువంటి ఎలక్ట్రికల్ బస్సులను తాత్కాలికంగా ఇటు తెలంగాణ ఆర్టీసీ అధికారులు నిలిపివేసినటువంటి పరిస్థితి. హైదరాబాద్ తో పాటు తెలంగాణలో వివిధ బస్ డిపోలకు సంబంధించి మొత్తం కూడా దాదాపు 500కు పైగా జేబీఎం కంపెనీకి సంబంధించినటువంటి ఎలక్ట్రికల్ బస్సులు ఉన్నాయి. సో ఏదైతే ఇటు సిటీ బయట వివిధ డిపోల్లో సుమారు 500 సర్వీసులు తిరుగుతున్నాయి. సో జేబీఎం కంపెనీ బస్సులు కాకుండా ఇతర కంపెనీ ఎలక్ట్రికల్ బస్సుల భద్రత విషయంలో ఎలాంటి అనుమానాలు లేవని ఇప్పటికే ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. సో ఆ బస్సులు యథావిధిగా నడుస్తాయని ఆర్టీసీ అధికారులు పేర్కొంటున్నారు. సో జేబీఎం సంస్థకు సంబంధించినటువంటి చైనా నుంచి బ్యాటరీ నిపుణులను రప్పించి విచారణ జరిపించిన తర్వాతనే తుది నివేదిక ఆధారంగా ఈ బస్సులను నిర్ణయం తీసుకుంటామని అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. సో ముఖ్యంగా ఏదైతే ఇటీవల కాలంలో వరుస అగ్ని ప్రమాదాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇటు తెలంగాణ ఆర్టీసీ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా జేబీఎం కంపెనీకి చెందినటువంటి ఎలక్ట్రికల్ బస్సులను ఆర్టీసీ యాజమాన్యం తాత్కాలికంగా నిలిపివేసింది. ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇప్పటికే ఇటు ఆర్టీసీ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఇటీవల కాలంలో తరచూ వరుస అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. సో నిన్న కూడా ఓ అగ్ని ప్రమాదం జరిగినటువంటి నేపథ్యంలో ఈ జేబీఎం కంపెనీకి సంబంధించినటువంటి ఎలక్ట్రికల్ బస్సులో చైనా బ్యాటరీలు వాడుతున్నట్లు తెలంగాణ ఆర్టీసీ అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి ఎన్ఓసి వచ్చిన తర్వాతనే ఈ జేబీఎం కంపెనీకి సంబంధించినటువంటి ఎలక్ట్రికల్ బస్సులను నడుపుతామంటూ కూడా ఇప్పటికే తెలంగాణ ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే ఇటు తెలంగాణ ఆర్టీసీ అధికారులు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకొని భవిష్యత్తులో ఎలాంటి ప్రమాదాలు రిపీట్ కాకుండా అగ్ని ప్రమాదాలను ఎలక్ట్రికల్ బస్సులో జరుగుతున్నటువంటి ప్రమాదాలను నివారించేందుకు తాత్కాలికంగా జేబీఎం బస్సులను నిలిపివేశారు. మరోవైపు ఒలక్ట్రా ఏదైతే మెగా కంపెనీకి సంబంధించినటువంటి ఒలక్ట్రా బస్సులు ఏవైతే ఉన్నాయో అవి యథావిధిగా నడుస్తాయంటూ కూడా ఇప్పటికే ఆర్టీసీ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ మల్లిబాబుతో నుమాన్ ఏబిన్, ఆంధ్రజ్యోతి, పికెట్ నుంచి.